చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదైంది. హైడ్రా భయంతో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై ఆమె కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీలో హైడ్రా కమిషనర్పై కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు మానవ హక్కుల కమిషన్ తెలిపింది. అయితే ఇప్పటికే బుచ్చమ్మ ఆత్మహత్యపై రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. బుచ్చమ్మ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని చెప్పారు. కూల్చివేతల్లో భాగంగా తమ ఇల్లును కూలుస్తున్నారనే భయంతో మరి కూతుళ్లు బుచ్చమ్మను ప్రశ్నించారన్నారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా గురించి మీడియాలో గానీ సోషల్ మీడియాలో గానీ భయాలు పుట్టించవద్దని కోరారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు అని రంగనాథ్ వెల్లడించారు.